వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ రైట్ సైడ్ వచ్చి కలకత్తా కాళీమాత అండ్ మధ్యలో పంచముఖ సంకటహరణ మహాగణపతి. ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన స్వామివారి ఒక బాడీకి సంబంధించిన పోల్స్, ఐరన్ పోల్స్. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. అందరు నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్, ఖైరతాబాద్ వ్లాగ్. మన ఖైరతాబాద్ గణేష్ యొక్క ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ కర్రలు అండ్ ఐరన్ రాడ్స్ వచ్చేసినాయి. అండ్ ఈరోజు నుంచి మన ఖైరతాబాద్ గణేష్ పనులన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్గా మనకి 25th జూన్ రోజు నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజ అనేది స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఏ అప్డేట్ లేదు. వై బికాస్ వెదర్ కారణంగా నర్సాపూర్ నుంచి రావాల్సిన కర్రలు అండ్ వెల్డింగ్ సామాన్ కానీ అన్నీ లేట్ అయిపోయాయి వెదర్ కారణంగా. సో ఇప్పుడు నిన్న నైటే కర్రలు వచ్చాయి, నిన్న ఈవినింగ్ వెల్డింగ్ సంబంధించిన టీం వచ్చింది. సో ఇప్పటి నుంచి మన ఖైరతాబాద్ గణేష్ ఒక రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్ రాబోతుంది. ఖచ్చితంగా అందరూ టోటల్గా ప్రతి వీడియో టోటల్గా చూస్తారని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. ఇంకా మనం వర్క్స్ ఎక్కడ దాకా వచ్చాయి, ఏ మెటీరియల్స్ వచ్చాయి డీటెయిల్గా తెలుసుకుందాం. చూసుకోవచ్చు, నేను ఎగ్జాక్ట్ ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ఒక బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు కర్రలు అండ్ వెల్డింగ్ సామాన్ కనిపిస్తున్నాయి, అవన్నీ చూసేద్దాం. చలో. ఇవే మనకి కర్రలు నర్సాపూర్ నుంచి వచ్చాయి. మెయిన్ పోల్ వచ్చేసి మనకి ఇది షెడ్కి సంబంధించిన మెయిన్ పోల్స్. చూడండి ఎంత లావుగా ఉన్నాయో. షెడ్కి సైడ్స్కి టెంట్ షెడ్ వేయడానికి అవన్నీ చూసే కర్రలు ఇవి. చూసుకోవచ్చు కర్రలు అయితే ఎలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయో. మెయిన్ ఇంపార్టెంట్ పోల్స్ ఇవి అన్నమాట. చూసుకోవచ్చు కర్రలు అయితే చాలా అంటే చాలా వచ్చాయి. ఇంకా అవసరమైతే మళ్ళీ ఇంకా తెప్పిస్తారు. ఇంకా ఎగ్జాక్ట్ మనకి 68 days మాత్రమే ఉంది వినాయక చవితికి. ఆ 8 days కూడా కౌంట్ చేయలేము, ఎందుకంటే లాస్ట్కి ఆగమన అండ్ చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్, ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఈ 60 daysలో వర్క్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ జరగబోతుంది. ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఐ థింక్ మీరందరూ వీడియో ఖచ్చితంగా ప్రతిరోజు చూస్తారని కోరుకుంటున్నాను. ఇవన్నీ కర్రలు నేను నైట్ 12-12:30 ఆ టైంలో వచ్చాయని సందీప్ రాజ్ అంకుల్ చెప్పారు, కమిటీ మెంబరు. అండ్ మనకు అదే మన స్వామి యొక్క రూపం ఈ ఇయర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ రైట్ సైడ్ వచ్చి కలకత్తా కాళీమాత అండ్ మధ్యలో పంచముఖ సంకటహరణ మహాగణపతి. అండ్ ప్రతి ఇయర్ మనకి సైడ్స్ వినాయకుని ఒక సైడ్స్ ఏదో ఒక విగ్రహాలు వస్తాయి. ఈసారి మాత్రం దీపాంతాలు వచ్చాయి, చాలా పెద్దవి. అండ్ కింద లోటస్ తోటి చాలా సూపర్ ఉన్నాడు డిజైనింగ్. అండ్ మనకు మూషికం కూడా ఉంది, చూసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మూషికం కూడా మనకి సైడ్కి ఎక్కడైనా పెట్టాల్సి వస్తుంది ప్లేస్ వల్ల. ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన స్వామివారి ఒక బాడీకి సంబంధించిన పోల్స్, ఐరన్ పోల్స్ అండ్ మిగతా పార్ట్స్కి సంబంధించిన పోల్స్. అవన్నీ మనకి స్వామివారు చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉండడానికి అండ్ ఇక్కడ నుంచి మనకి నిమజ్జనం చేయడానికి కావాల్సిన మెయిన్ పోల్స్ అన్నమాట ఇవి. చూసుకోవచ్చు ఎంత భారీగా ఉన్నాయో. నా అక్కడ కూడా చూపిస్తాను. అక్కడ కూడా ఇంకా మనకి చాలా ఐరన్ రాడ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా చూసేద్దాం. ఇలా చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు, చూసేద్దాం అన్నీ. చూసుకోవచ్చు ఇవే ఐరన్ పోల్స్, టోటల్ ఐరన్ పోల్స్ ఇవే అన్నమాట. మెయిన్ ఐరన్ పోల్ వచ్చేసి ఈ 2. ఈ 2తో ఉంటే మన వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో మంచిగా స్టాండ్గా నిలబడతాడు. అండ్ చిన్న చిన్న మనకి బాడీ పార్ట్స్ యూజ్ చేయడానికి చిన్న పోల్స్ అట్లా చాలా వచ్చాయి. చూసుకోవచ్చు మొత్తం ఐరన్ రాడ్స్, మనకి సీకులు, ఇవన్నీ. మనం ప్రతి ఒక్క బాడీ పార్ట్ రెడీ చేసేది దీంతోనే అన్నమాట. మనకి వెల్డింగ్ చేయడానికి కూడా సామాన్ వచ్చేసినాయి, గ్యాస్ ఇట్లా అన్నీ సెటప్ చేసేసుకున్నారు వర్కర్స్ కూడా. ఇవన్నీ రాడ్స్ యూజ్ చేస్తారు మొత్తం మన వినాయకుని రెడీ చేయడానికి. అండ్ అవి మన కట్టలు. ఇది డీసీఎం మనకి వ్యాన్ తీసుకొచ్చారు. ఇందులోనే మన కర్రలు, ఐరన్ రాడ్స్ అన్నీ వచ్చినాయి, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన వినాయకుని పూజ చేస్తారు. అండ్ మనం ఇప్పుడు వినాయకుడు ఒక పోస్టర్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ సోమనాథ్ జ్యోతిర్లింగం, ఇండియాలోనే ఫస్ట్ జ్యోతిర్లింగం అని అంటారు. అండ్ రైట్ సైడ్ వచ్చి కలకత్తా కాళీమాత. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఒక లాజిక్, ఇండియాకి మనకి లెఫ్ట్ అండ్ రైట్, ఈస్ట్ అండ్ వెస్ట్ సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ కలకత్తా కాళీమాత ఉంటారు. అదేవిధంగా వినాయకునికి లెఫ్ట్ అండ్ రైట్ సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ కాళీమాత ఉంది. అండ్ మధ్యలో మనకు వచ్చేసి
పంచముఖ సంకటహరణ మహాగణపతి 69 ఫీట్స్ తోటి 69 ఫీట్ మట్టి వినాయకుడు. ఇండియాలోనే ఫస్ట్ వినాయకుడు, మట్టి వినాయకుడు అందరు పెడతారు, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. ఆ విధంగా మనకి ప్రతి ఇయర్ ఖైరతాబాద్ మహాగణపతి కొలుదేరి ఉంటాడు. పైన కూడా సర్పాలు చూసుకోవచ్చు, మంచి డైమండ్స్ తోటి లుక్. పోస్టర్ ఎలా ఉంటే డైరెక్ట్ రెడీ అయ్యాక ఎలా ఉంటుందో చూసేద్దాం మనం కూడా. అండ్ ఇంకా ఈ రోజు నుంచి వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా మనం ఈ బిల్డింగ్ని ఇలా చూడలేము. ఎనీ టైం ఈరోజు స్టార్ట్ అయిపోతాయి షెడ్ వర్క్ స్టార్ట్ చేయడము. షెడ్ స్టార్ట్ చేసేసి ఇంకా మనకి కింద బేస్ ఒక వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెల్డింగ్ టీం వచ్చేసి మాత్రం మనకి నాగబాబు అన్న టీం మచిలీపట్నం నుంచి ప్రతి ఇయర్ కొన్ని ఇయర్స్ నుంచి తనే చేస్తున్నాడు టోటల్గా వెల్డింగ్, వినాయకుని యొక్క వెల్డింగ్. మనకి ప్రతి రూపము అంత క్లియర్గా డీటెయిల్గా ఆ బాడీ పార్ట్స్ రావడానికి కారణం నాగబాబు అన్న టీము. వాళ్ళ టీము. నాగబాబు అన్న మెయిన్ నిలబడి చూస్తాడు, వర్క్ చేస్తాడు టోటల్గా తనే. అండ్ నర్సాపూర్ నుంచి కట్టెలు కూడా వివిధ టీమ్స్, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క టీం ఉంటుంది టోటల్గా. మనకి బాడీ రెడీ చేయడానికి, టోటల్ ఫేసెస్ అండ్ బాడీకి కలర్ వేయడానికి ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ప్రతి టీం గురించి మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మళ్ళీ ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు కనిపించినప్పుడు. ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ ఖైరతాబాద్లో. ఐ థింక్ అందరికీ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ అండ్ డూ సపోర్ట్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్.